హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం మామిడికాయ ముక్కల పచ్చడి ఇన్‌స్టెంట్‌గా ఎలా చేసుకోవచ్చో చూద్దాం. ఈ మామిడికాయలు మనకి సీజనల్ ఫ్రూట్. ఫిబ్రవరి నుంచి ఆగస్ట్, సెప్టెంబర్ వరకు విరివిగా దొరుకుతాయి. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఎప్పుడైతే మా అమ్మ ఈ మామిడికాయ ముక్కల పచ్చడి చేసి మాకు ఈ టేస్ట్‌ని అలవాటు చేసిందో, ఎప్పుడు మామిడికాయ చూసినా సరే వెంటనే ముక్కల పచ్చడి గుర్తొస్తుంది. మనకి ఇంట్లో సంవత్సరం పాటు నిల్వ ఉండే ఆవకాయ పచ్చడి ఉంటుంది. కానీ ఆ టేస్టే ఈ ముక్కల పచ్చడి టేస్ట్ ముక్కల పచ్చడి టేస్టే. దీన్ని మనం ఇన్‌స్టెంట్‌గా చేసుకోవచ్చు. ఎలా అంటే ఇలా ఒక మామిడికాయని తీసుకొని చక్కగా చెక్కు తీసి ఎప్పుడైతే తరుగుతున్నామో చిన్న చిన్న ముక్కలుగా యాస్ స్మాల్ యాస్ పాసిబుల్. ఎంత సన్నగా అయితే మనం తరగలుగుతామో అంత సన్నగా తరిగితే తినేప్పుడు క్రిస్పీగా చాలా టేస్ట్‌గా ఉంటుంది. సో, మామిడికాయ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా తరిగేసాం. ఉప్పు, కారం, మెంతిపిండి, పసుపు సిద్ధంగా ఉంచుకున్నాం. ఒక చిన్న స్పూన్ పసుపుని యాడ్ చేసాం. ఒక మామిడికాయ కాను 1.5 స్పూన్ ఉప్పు యాడ్ చేసాం. అలాగే 1.5 స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసాం. మెంతిపిండి ఒక కాయకు గాను 1 స్పూన్ మెంతిపిండి యాడ్ చేసాం. వీటన్నిటిని పూర్తిగా ముక్కలు కంటే విధంగా కలిపి పక్కన ఉంచేద్దాం. ఇప్పుడు మనం తిరగమూత చేద్దాం. ఒక కాయకు గాను 3 గరిటెల నూనెని మనం యాడ్ చేస్తున్నాం. దీనిలో కొద్దిగా ఆవాలు, కొద్దిగా మెంతులు వేసి సన్న సెగ మీద వేగనిద్దాం. దీనికి మనం ఎండుమిర్చి యాడ్ చేయాలి. ఎండుమిర్చి యాడ్ చేసేప్పుడు పొయ్యిని కట్టేసి ఆ తర్వాత మాత్రమే ఎండుమిర్చి యాడ్ చేయాలి. దీనికి ఇంగువ తగినంత యాడ్ చేసుకున్నాం. దీన్ని మనం ఇంతకుముందు ముక్కల్ని కలుపుకున్నాం కదా, దానికి యాడ్ చేస్తాం. ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని బాగా కలిసే విధంగా కలుపుతాం. నూనె మొత్తం పీల్చేసుకుని పొడి పొడిగా కనపడుతుంది ఈ ముక్కల పచ్చడి. దీన్ని కనుక మనం ఓ పావు గంట 20 నిమిషాలు పక్కన పెట్టేస్తే కదపకుండా నూనె అంతా పైకి తేలి నీట్గా చూడటానికి ఈ విధంగా ఉంటుంది. దీన్ని మనం అన్నంలో కలుపుకొని తింటూ ఉంటే చిన్న చిన్న ముక్కలన్నీ మన పంటి కిందకి వచ్చి చాలా టేస్ట్ పుల్లగా ఉండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ మామిడికాయ ముక్కల పచ్చడి చేసే విధానం. ఈ ముక్కల పచ్చడిని మీరు కూడా ప్రయత్నం చేసి ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.